మహబూబాబాద్ జిల్లా పెద్దగొంగర మండలం కొరివిపల్లి గ్రామ సర్పంచ్ రంగు మురళి గారు మనతో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలతో పాటు 99 డేస్ ప్రణాళిక ప్రకారం అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి వారిని అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, ఎట్లా ఉంది? మీరు గెలిచి 6 నెలలుగా వస్తుంది సార్. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలతో పాటు 99 రోజుల ప్రణాళికలో భాగంగా అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి సార్? గౌరవ ఎమ్మెల్యే గారు యశస్విని రెడ్డి గారి సహకారంతో పిసిసి వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి గారి సహకారంతో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తూ ముందుకు సాగుతున్న క్రమంలో మా గ్రామంలో ముఖ్యంగా ఫస్ట్ ఊరు ఇల్లు, తర్వాత మా ఊరు అన్నట్టుగా మా గ్రామంలో మా గ్రామానికి ఇంతవరకు హౌజెస్ కానీ స్వర్గీయ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్లు వచ్చాయి. తదుపరి పోయిన ఇందిరమ్మ ఇండ్లలో మాకు ఒక 18 ఇండ్లు గౌరవ ఎమ్మెల్యే గారు ఇచ్చారు. ఆ ఎమ్మెల్యే గారు ఇచ్చిన తరుణంలో 18 ఇండ్లకు 18 ఇండ్లు పూర్తి కావడం జరిగింది. అలా ఒకటి రెండు తటస్థుగా జరుగుతూ ఉన్నాయి. సీసీ రోడ్లు కానీ వారు 10 సంవత్సరాలలో చేయలేని పని మేము మా ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ఈ సీసీ రోడ్డు కానీ ఎస్సీ కాలనీ సీసీ రోడ్లలో ఫస్ట్ మండలంలోనే ఎస్సీ కాలనీలో ఫుల్ఫిల్గా 100కు 100% పోసిన ఘనత మా ఎమ్మెల్యే గారికే దక్కుతుంది. ఎమ్మెల్యే గారి సహకారంతో ఇంకా అంగన్వాడీ బిల్డింగ్ కావచ్చు, మహిళా బిల్డింగ్కు వాళ్ళు ఇంతవరకు ముగ్గు పోసి దాన్ని బిల్లు పెట్టి ఇంతవరకు దానికి టోకెన్ కూడా లేదు. ఆ దాన్ని కూడా గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ మహిళా సంఘ గ్రూపును కూడా బిల్డింగ్ను కూడా పూర్తి చేయడం జరుగుతుంది. అలాగే మాకు ఉండబడే ఒకటే ఒక చెరువు ఉంటుంది. ఆ చెరువు దగ్గర బతుకమ్మ ఆడడానికి మా ఆడపడుచులకు ఎలాంటి బురదలో ఆడినారో మా కొరిపెల్లి గ్రామ ఆడపడుచులకు తెలుసు. ఆ ఆడపడుచులో చూసి మా ఎమ్మెల్యే గారు విన్నవించుకుంటే ఇమ్మీడియట్లీ 10 లక్షలతోని సీసీ ఘాట్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మాకు స్కూల్లో కూడా ఎలాంటి సౌకర్యాలు లేకుండే బాత్రూమ్ కానీ వితిన్ కంపౌండింగ్ హాల్ కానీ దానికి కూడా చొరవ చూపి ఫస్ట్ విద్యకు ప్రియారిటీ ఇవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో మా ఎమ్మెల్యే గారు 10 లక్షల రూపాయలు గ్రాంట్ స్కూల్కి కూడా అలాట్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు విలేజ్లో ఎక్కడ సీసీ రోడ్డు కనపడకుండా చేసే ముఖ్య కంకణము మా గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు, అందులో భాగంగా నేను. అందరం ఉంటేనే మనం, కాబట్టి అందరం కంకణం కట్టుకొని అభివృద్ధి వైపు ఏ పార్టీలకు అతీతంగా, ఏ పార్టీ అనకుండా నా పార్టీ అంటేనే వాళ్ళు కండవ కప్పుకుంటేనే ఇల్లు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. సీఎం రిలీఫ్ ఫండ్ కూడా మా కండవ కప్పుకుంటేనే మీకు సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టిస్తాం, మా కండవ కప్పుకుంటేనే కళ్యాణ లక్ష్మి ఇస్తాం అన్న దాఖలాలు లేకుండా పార్టీలకు అతీతంగా ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ఒక సర్పంచ్గా కాకుండా ఒక మొదటి పౌరునిగా పార్టీలకు అతీతంగా 1274 ఓట్లకు నేనే ఒక కుక్కలాగా కాపలాదారునిగా వాళ్ళకు సేవ చేయడానికి నేను ముందుకు పోతున్నాను. సార్, మీ రాజకీయ నేపథ్యం ఏంటి సార్? నేను ఫస్ట్ కబడ్డీ ప్లేయర్. కబడ్డీ మా నాన్న ఉప సర్పంచ్ ఉండే, మా అమ్మ డైరెక్టర్ ఉండే. వాళ్ళ ద్వారా మా డాడీకి హార్ట్ అటాక్ వచ్చింది. తద్వారా నేను రాజకీయాలకు రావడం జరిగింది. రావడంతో నేను విద్యా కమిటీ చైర్మన్ అయినా. విద్యా కమిటీ చైర్మన్ తర్వాత మా మిసెస్ ఇప్పటికీ 3 సార్లు వార్డు మెంబరు. ఇప్పుడు మొన్న ఎలక్షన్లలో నేను సర్పంచ్గా గెలవడం జరిగింది. ప్రజలు ఆశీస్సులతో, ప్రజల ప్రేమతో గెలవడం జరిగింది. వాళ్ళను ప్రజల మాటను కానీ, ప్రజల యొక్క మనసులున్న ఏమన్నా డెవలప్మెంట్ కానీ వాళ్ళను వమ్ము చేయకుండా కొరిపెల్లి గ్రామాన్ని అభివృద్ధి చేయడమే నా లక్ష్యం. ఒక విజన్గా, ఒక పట్టుదలతో, ఒక కబడ్డీ ప్లేయర్గా ఓటమి ఉన్న కాన్నే గెలుపుంటుందనే ఉద్దేశంతో అందరినీ కలుపుకొని ముందు సాగుతున్నాం. సార్, ఇక్కడ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాజీ మంత్రి గారు ఓడిపోవడానికి కారణాలు ఏంటి సార్? అనేకమైన అభివృద్ధి చేసి అని చెప్తున్నారు కదా, ఎందుకు ఓడిపోయిండు? ఇక్కడ ప్రజలు ఎందుకు ఓడగొట్టారు అతన్ని? ఇప్పుడు మనము వారి ఎమ్మెల్యే దయాకర్ రావు, ఆయన ఒక మంత్రి, ఇప్పటికీ 7 సార్లు రాయపర్తి కావచ్చు, పాలకుర్తి కావచ్చు గెలిచిండు. వారి గెలుపుకు ఓటములకు వారే కారణం.
కాబట్టి వారి మాటల్లో మనం చెప్పకూడదని అనుకుంటున్నా. ఇప్పుడున్న తరుణంలో వారి యొక్క ఆలోచన, వారి విధానాలు ఎట్లా ఉన్నాయో వాళ్ళ కార్యకర్తలు తెలుసు, కాకుంటే మాకు కూడా తెలుసు. కానీ ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు. ఓకే సార్, ఈ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు ఓ పెద్ద వంగర మండలానికి ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ఎన్ని నిధులతోటి కొత్త నిర్మాణాలు ఏమున్నాయి సార్? కొత్తగా ఏర్పడ్డ పెద్దంగూర మండలానికి ఇంతవరకు ఒక హాస్పిటల్ లేదు. ఇంతవరకు అంటే పోయిన టర్మ్ వరకు ఎమ్మెల్యే గారు గెలవక ముందుకు చెప్తా ఉన్నా, ఒక పోలీస్ స్టేషన్ లేదు, ఒక ఎంపీడీ ఆఫీసు లేదు, ఒక ఎంఆర్ఓ ఆఫీసు లేదు. ఏమి ఆఫీసులు లేకుండా నిల్లున్న చరిత్ర మా పెద్దంగూర మండలం. కొత్తగా ఏర్పడ్డది, కొత్తగానే ఉన్నది, అట్లే ఉంది. గౌరవ ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత వారి సహకారంతో, మా పిసిసి వైస్ ప్రెసిడెంట్ జాన్సమ్మ సహకారంతో 100 పడకల హాస్పిటల్ నిర్మించుకోవడం జరిగింది. ఎంపీడీఓ ఎంఆర్ఓ ఆఫీసు, కొత్త ఆఫీసు కూడా నిర్మించుకోవడం జరిగింది. అందులో భాగంగా పోలీస్ స్టేషన్ కూడా దానికి ఎక్కడన్నా మన జాగా దొరికితే దానికి వెతకడం జరుగుతుంది. అది కూడా పూర్తిగా మాకు నివేదిక ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో ఒక భూమి అలాట్ కాగానే ఏమంటే పోలీస్ స్టేషన్ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఇంకా అభివృద్ధి పనులు అంటే పోచారము ఎన్నడూ లేని విధంగా ఆనకట్ట కూడా చేయడం జరిగింది. ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు మరెన్నో చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. వారు సహకారంతో మా కాన్స్టిట్యున్సీ కానీ మా మండలం కానీ ముందుకు పోవడం జరుగుతుంది. సార్, ఈ గ్రామంలో సీసీ రోడ్లతో పాటు డ్రైనేజీ కూడా అస్తవ్యస్తంగా ఉందని చెప్తున్నారు సార్. దానికోసం ఇంకుడు గుంతలు కావాలంటున్నారు ఇక్కడ ఉన్న ప్రజలు. మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? వచ్చింది సార్. మాకు డ్రైనేజీ ఒకటే ఒక దగ్గర ఉంది. ఎస్సీ కాలనీ నుంచి, దుర్గమ్మ గుడి నుంచి ఎస్సీ కాలనీ వరకు ఉంది. మేము ఏఈ గారు కానీ డి గారు కానీ అప్లికేషన్ పెట్టడం జరిగింది. అది త్వరలో మాకు అప్రూవల్ వచ్చే అవకాశం ఉంది. ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు. మాకు పూర్తి సహకారంతో మాకు జరుగుతుంది. అంటే కొన్ని చోట్ల సీసీ రోడ్లు మొత్తం పూర్తిగా ఉన్నాయి సార్. ఎక్కడ ఏం లేవు. ఇప్పుడు మాకు మొన్ననే ఒక 20 లక్షల రూపాయలు, గత ఒక వారం కిందనే 20 లక్షల రూపాయలు అలాట్మెంట్ చేసింది. ఆ 20 లక్షలు పూర్తయితే సీసీ రోడ్డు లేకుండా జరుగుతుంది. ఇది వాస్తవం. మీరు తిరిగి మీకు ప్రజలు చెప్పినా, మీరు యొక్క నేత్రాలతో చూసినా నిజం తెలుస్తుంది. సార్, ఇక్కడ మొత్తం కూడా విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలకు ఎక్కువ వెళ్తున్నారు సార్. బస్సుల ద్వారా వెళ్తున్నారు. నిన్న మాకు చాలామంది అదే చెప్తున్నారు, ఈరోజు కూడా అదే చెప్తున్నారు సార్. ప్రభుత్వ పాఠశాలలు చేరే విధంగా బడిబాట కార్యక్రమం ద్వారా మీరు తల్లిదండ్రులకు సలహా సూచనలు ఏ విధంగా ఉన్నాయి? ప్రభుత్వాలు విద్యపైన ఎట్లాంటి దృష్టి పెట్టినాయి సార్? మాకు ఎంఈఓ గారు, పెద్దంగూర మండలం ఎంఈఓ గారు కావచ్చు, మా స్కూల్ హెచ్ఎం గారు కావచ్చు, మేము వారు ఇచ్చిన సూచనల మేరకు మేము బడిబాట కార్యక్రమంలో ప్రతి గడప తట్టడం జరిగింది. ఆ కార్యక్రమంలో ప్రతి ఇంటి నుంచి దాదాపు ఒక 62 మంది తొరూరుకు వెళ్ళేవాళ్ళు. అల్లో దాదాపుగా ఓన్లీ ఒక 12 మందే ఇప్పుడు పోతూ ఉండరు. ఇది నిజం. బడిబాట కార్యక్రమానికి ఎంత గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి టిఫిన్ కావచ్చు, వారు ఇచ్చిన ఫుడ్ కావచ్చు, ఫుడ్ రేట్లు కావచ్చు, అవన్నీ చూసి మా కుండబడే స్కూలు కూడా నీట్గా ఉంటుంది. మా టీచర్స్ కూడా మంచి ఎడ్యుకేషన్ పర్సన్, మంచి ఔన్నత్యం గల ఓపిక అన్నీ కూడిన టీచర్స్ ఉన్నారు. మేము గ్రామంలో మొత్తం తిరిగి కూడా చెప్పడం జరిగింది. 90% ఊళ్ళోనే పోతూ ఉంటారు. ఒక 12-13 మంది మాత్రమే వాళ్ళు అటు కాకుండా ఇటు కాకుండా కొద్దిగా ఇబ్బంది, వాళ్ళ టెక్నికల్ కొద్దిగా ప్రాబ్లం ఉండడం వల్ల పోవడం జరుగుతుంది. కానీ మొత్తము బడిబాట కార్యక్రమంలో గ్రామాన్ని చుట్టుముట్టినాం. మా పాలకవర్గం, వార్డు మెంబర్స్ అందరం కలిసి టీచర్స్ మమేకమై గ్రామ పెద్దల సహకారంతో పూర్తిగా బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేసినాం. సార్, ఇక్కడ 6 గ్యారంటీలు కొన్ని అమలు కావట్లేవు అంటున్నారు సార్ ప్రజలు. ఎందుకు, ఎక్కడ లోపం జరుగుతుందంటారు? సార్, 6 గ్యారెంటీలు అంటే ఇల్లు అలకగానే పండగ సార్. ఒక విషయంగా చెప్పాలంటే 3 ఎకరాల భూమి అన్నాడు కేసీఆర్, ఇంటికో ఉద్యోగం అన్నాడు సార్. ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో మాయమాటలు చెప్పిండు. ఒక్కటన్నా వెళ్ళిపోవాలి. 6 గ్యారెంటీల పథకాలలో సన్నబియ్యం చెప్పలే, 6 గ్యారెంటీలు లేదు. సన్నబియ్యం నిజంగా ఇవాళ సన్నబియ్యం తింటుండ్రంటే గౌరవ ముఖ్యమంత్రికి వాట్సాప్ చెప్పాలి. అది మహోత్తరమైన కార్యక్రమం. ఆ కార్యక్రమం చెప్పకుండా చేసిన ఘనత సీఎం గారిదే. సో 6 గ్యారెంటీలలో సన్నబియ్యం అయితే లేవు. అది చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. మరియు 6 గ్యారెంటీలలో ఇప్పుడు ఫ్రీ బస్సు ఇచ్చాను. ఫ్రీ బస్సు నడుస్తూ ఉంది.
ఇంకా కొన్ని జరగబోయే కార్యక్రమంలో ఈ నెల వాళ్ళు వచ్చిన రీతిగా ఇప్పుడు మీటింగ్ కూడా వాళ్ళ క్యాబినెట్ మీటింగ్ కూడా ఉంది. ఇంకా కొన్ని కార్యక్రమాలు ముందస్తుగా చేయబోతారని మేము ఆశ వ్యక్తం చేస్తాం. ఓకే సార్, ఇప్పుడు వానాకాలం సీజన్ వచ్చింది సార్, మొత్తం రైతులు కూడా నాట్లేసే టైం వచ్చింది. యూరియా తోటి చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. ఆ యాప్ అర్థం కావట్లేదు అంటున్నారు. ఆ యాప్ ద్వారా మీరు ఏమన్నా స్పెషల్గా వాళ్ళకు ఏర్పాటు చేసే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? ఈ యాప్ ద్వారా నిజంగా యాప్ ద్వారా పోతేనే మంచిగా ఉన్నది. మేము సెల్ నుంచి ఇక్కడి నుంచి కొట్టుకుంటే ఆల్రెడీ ఇంటికి ఒక ఆటో పంపితే వచ్చేటట్టున్నాయి. కాకుంటే కొద్దిగా అవగాహన లేకుండా కొద్దిగా సెల్ వాడకం లేని కొద్దిగా ఇబ్బంది జరుగుతున్నది వాస్తవం. దాన్ని అధిగమించి కొద్దిగా ఏమైనా ప్రత్యామ్నాయం ఏర్పరిచిందిగా కోరుతాను. ఓకే సార్, అంటే గ్రామ భద్రత కొరకు సీసీ కెమెరాలు ఏర్పాట్లు ఏమైనా చేశారా సార్? ఎన్ని చేసిర్రు? మా గ్రామంలో సీసీ కెమెరాలు మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఫస్ట్ విలేజ్ మా విలేజ్ పెదంగర మండలంలో పోచారం కురిపల్లి విలేజ్ని తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే వారి యొక్క ఆలోచన మేరకు మేము కూడా వారికి అనుగుణంగా గ్రామ సర్పంచ్గా ఒకటి అలాయి కార్యక్రమాన్ని ఒకటి, మళ్ళీ ఇంకో సీసీ కెమెరా, ఇంకోటి డ్రగ్స్, ఈ మూడింటి మీద బాగా దృష్టి పెట్టని కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ మాకు స్పెషల్గా మీటింగ్లు పెట్టి చెప్పడం జరిగింది. దాని క్రమంలోనే మేము వాళ్ళు ఇచ్చిన హెల్మెట్ కూడా వాళ్ళు ఇచ్చిన ఒక 10 రోజుల గడువులోనే 100% హెల్మెట్ లేని 2 వీలర్ వ్యక్తిగా గుర్తించడం, అందరికీ హెల్మెట్లు పెట్టుకోవడం జరిగింది. వాళ్ళకు కూడా అవగాహన కల్పించడం జరిగింది. ఇంకో సీసీ కెమెరాలు అంటే వితిన్ వారం రోజులనే ఊర్లో 13 సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. అన్ని సీసీ కెమెరాలు పనిచేస్తూ ఉన్నాయి. నిన్న కాకుండా గాలింకో కొద్దిగా 1-2 పని చేయట్లేవు. సీసీ కెమెరాలు పూర్తిగా గ్రామంలో 90% చేయడం జరిగింది. ఓకే సార్, ఈ గ్రామంలో కొంతమంది మహిళలు మా దృష్టి తీసుకొచ్చేసారు సార్. ఈ కోతులు విపరీతంగా ఉన్నాయి సార్, అసలు వంట చేసుకోవడానికి కూడా సాధ్యం కావట్లేదు అంటున్నారు. మరి కోతుల నిర్మూలన కొరకై మీ ప్రభుత్వం కానీ మీరు కానీ ఎలాంటి చర్య తీసుకోబోతున్నారు? మేమే ప్రభుత్వం అంటే మన ఊరును మనం బాగు చేసుకోవాలి కాబట్టి ప్రతిదీ ప్రభుత్వాన్ని మీద పెట్టడం కరెక్ట్ కాదు. నా వ్యక్తిగతం కోతుల కోసం ఆలోచన చేస్తున్నాం. గ్రామ పెద్దలతోటి చర్చించి ఏ రకంగా ముందుకెళ్ళాలి, కోతులు లేకుండా ఎలా చేయాలి, గ్రామ పెద్దలు కానీ మా పాలకవర్గం కానీ అందరి సహకారంతో చేద్దామనే ఆలోచనకు వచ్చినాం. దాన్ని కూడా ముందుకు. కుక్కలు కూడా ఉన్నాయంటున్నారు. కుక్కలు లేవు సార్, కుక్కర్లు లేవు. మొన్ననే వాటికి ఏదో వచ్చి బాగా అయినాయి. ఓన్లీ కోతులు ఉన్నది వాస్తవం. ఆ కోతుల కోసం ప్రత్యామ్నాయం ఏం చేయాలనేది ఆలోచన మేము ఉన్నాం. సార్, ఈ వైద్య సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి సార్ ఇక్కడ? వైద్య సదుపాయాలు సార్ మాకు పెద్దవంగర మండలంలో ఇప్పుడు హాస్పిటల్ ఓపెన్ అవుతుంది. అది కూడా అంబులెన్స్ గౌరవ ఎమ్మెల్యే గారు అంబులెన్స్ కూడా ఇచ్చారు. ఎప్పుడు మా చిన్న మండలం మాది, చుట్టూ ఒక 7 కిలోమీటర్ల పరిధిలోనే ఉంటుంది మా మండలం. మాకు అంబులెన్స్ ఉండడం వల్ల చాలా అదృష్టం. మొన్న రీసెంట్గా మా గ్రామంలో యాక్సిడెంట్ అయింది. మీరు వచ్చే దారిలో యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినా కూడా అంబులెన్స్ వచ్చేసింది. దానికి ఆ కారణం చెట్లు కూడా కారణం అనే ఉద్దేశంతో ఆ చెట్లు కూడా మీరు చూస్తుండొచ్చు. వెంబటే వాటిని స్పందించి చెట్లు కూడా తీయడం జరుగుతూ ఉంది. వాటికి కూడా వైద్యానికి పూర్తిగా మా దగ్గర నుంచి తొరూరుకే వెళ్తాం, హన్మకొండ వెళ్తాం. ఇంకేమైనా కావాలంటే కూడా మేము సహకారం ఉంటుంది. పేద ప్రజలకు ఇంకేమైనా ఇబ్బంది ఉన్నా కూడా దానికి చేసినాం. ఇంకొకటి ఏంటంటే మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ వాళ్ళ దగ్గర నుంచి కూడా క్యాంప్ పెట్టించిన, గెలవగానే 2 నెలలకే పెట్టించినాం. ఇక ఈ గ్రామం నుంచి ఆపరేషన్స్ కానీ కాళ్ళ ముఖాల నొప్పులు కానీ బస్సు పెట్టి హైదరాబాద్ పంపించడం జరిగింది. దాంట్లో కూడా మేము వైద్యానికి కూడా వైద్యకే ప్రాముఖ్యత, పరిశుభ్రతకు చేస్తాం. సార్, ఇక్కడ మహిళా భద్రత కొరకై మీరు ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు? మహిళలకు ఉపాధి ఏ విధంగా కలుగుతుంది సార్ ఇక్కడ? మహిళలకు కానీ ప్లస్ పేద ప్రజల కూలీలకు కానీ ఉపాధి హామీ కూలీలతోటి గత 2 నెలలుగా వెంబటుండి వాళ్లకు పని కల్పించడం జరిగింది. వితిన్ ఒక 5 days బంద్ అయ్యి వర్షం పడ్డ కాంచే అయింది. ఉపాధి హామీ కూలీలకు లేడీస్కి అందరికీ పని కల్పించడం ఎంపీడీఓ గారి పీడీ గారి ఆదేశాల మేరకు బాగా మా గ్రామంలో జరుగుతుంది. మాకు ఎక్కువ ఏంటంటే మహిళలు పత్తిళ్ళు ఉంటాయి. మా గ్రామంలో బాగానే ఉపాధి ఉంటుంది. రైతు కూలీ కలిపి ఉంటారు మా దగ్గర. కూలీ వేరు, రైతు వేరు కాదు.
రైతు ప్లస్ కూలి ఇద్దరు కలయికతోటే నడుస్తుంది మా గ్రామం. పర్సనల్గా కూలి అనేది ఏముండదు. అందరికీ సన్నకారు రైతులే మాత్రం కాబట్టి అందరికీ ఇబ్బంది ఏమి ఉండదు. ఓకే. నిరుద్యోగ యువత వాళ్ళకు ఉపాధి ఎట్లా ఉంది? వాళ్ళకు జాబు మేళల ద్వారా ఏమైనా కొన్ని కంపెనీలలో జాబులు కల్పించే ఆలోచనలు మన ఎమ్మెల్యే గారు ఏమైనా తీసుకున్నారు సార్. గత పోయిన నెలలనే జాబ్ మేళా ఝాన్సీ మేడం గత 15 రోజుల క్రితమే పెట్టారు. ఝాన్సీ మేడం మా ప్రియతమ నేత ఎమ్మెల్యే గారు పెట్టారు. వారి ఆధ్వర్యంలో జరగడం జరిగింది. జాబు గుర్తించడం జరిగింది. నిన్నగాక మొన్ననే పాలకుర్తిలో ఎవరికి ఏ కంపెనీలకు వాళ్ళకు సర్టిఫికేట్ ఏం జరిగింది. జాబ్ మేళా యువతకు ఆమె ఎమ్మెల్యే గారు చొరవతోటి, ఝాన్సీ మేడం గారి చొరవతోటి మా కాన్స్టిట్యున్సీలో మొన్న కూడా ఇంకా కంపెనీలను తీసుకొచ్చి యువతకు ప్రాముఖ్యత కల్పించాలనే ఉద్దేశంతో నిరుద్యోగ అన్ని నిర్మించాలని ఒక దృఢ సంకల్పంతో వాళ్ళు ముందుకు పోతూ ఉన్నారు. ఓకే సార్, ఇక్కడ కొంతమంది ప్రతిపక్షాలు ఉంటుందన్నమాట సార్. ఇక్కడ ఎమ్మెల్యే ఝాన్సీ రెడ్డినా యశస్విని రెడ్డినా అర్థం కావట్లేదు అంటున్నారు. మన కుటుంబంలో ఒక పెద్దగా ఝాన్సమ్మ ఉంటుంది. కుటుంబంలో ఇప్పుడు నేను సర్పంచ్ ఉన్నా సార్. నేను సర్పంచ్ ఉంటే మా అమ్మ సర్పంచ్ వాళ్ళ మదరాని మాట్లాడరా, గౌరవం ఇయ్యరా? అట్లే మేము ఒక కుటుంబ పెద్దగా మా ఒక కాంగ్రెస్ పార్టీకి ఒక ఇన్ఛార్జ్ మా ఒక కుటుంబం ఆ కుటుంబ పెద్దగా మేము గౌరవిస్తాం. ఎమ్మెల్యే యువనేత బ్రాండ్ ఎమ్మెల్యే గారే, ఓలండ్ సోల్ ఎమ్మెల్యే గారే. కానీ ఒక కుటుంబ పెద్దగా ఝాన్సమ్మకు మేము విలువ ఇస్తాం. దాన్ని కొంత ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక చేయడం కరెక్ట్. వాళ్ళ ఇంట్లో కూడా ఉంటారు కదా సార్. వాళ్ళు ప్రతిపక్షంలో ఇంట్లో కూడా వాళ్ళ పెద్ద ఉంటారు. ఇంట్లో పోయేటప్పుడు ఒక ఎమ్మెల్యే కన్నతల్లికి దండం పెట్టిపోడా? ఎమ్మెల్యే గారు కూడా అంతే. ఎమ్మెల్యే గారు చేస్తారు. కానీ ఇంట్లో ఏ ఇంట్లో కూడా చర్చలు ఉంటాయి కదా సార్, అంతే జరుగుతాయి. కానీ దాంట్లో భూతద్దంలో పెట్టడం వాళ్ళకు జీర్ణించుకోలేని, తట్టుకోలేక ఇక్కడ అందుబాటులో ఉండదు, అమెరికాకి వెళ్తుంది, అక్కడనే ఉంటుందని చెప్పేసి అంటున్నారు ప్రతిపక్షాలు. దాన్ని మీరే ఉంటారు. అమెరికాకు పోయేటోళ్ళు అయితే గింత జాబ్ మేళా పెట్టి గిన్ని సౌకర్యాలు చేసి, ఒకవైపు మాకు 2 ఉంటాయి సార్, తూర్పు పడమర. ఒకరోజు నడి ఎండలో సైతం ఝాన్సమ్మ పడమటి నుంచి మొదలు పెడితే యశస్విని రెడ్డి గారు పోలేపల్లి నుంచి మొదలు పెడతారు. ఎండల మీరు చూసిండ్రు కావచ్చు. ఎండలో కూడా వీరి ఇటు నుంచి మొదలుపెట్టి ప్రజల ఆరోగ్యాలు ఎట్లున్నాయి, స్థితిగతులు ఎట్లున్నాయి, మన లీడర్లు కూడా ఏం చేస్తారు అనేది మొత్తం ఎప్పటికప్పుడు వెరిఫై చేసుకుంటూ, రోజుకు 24 గంటలలో రోజు నైట్ వెరిఫై చేసుకుంటూ తీసుకుంటా ఉన్నారు. వాళ్ళు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. అంతే తప్పగానే అదేం లేదు. ఎమ్మెల్యే ఉంటే ఒక్కరు పని చేస్తారు. ఇంకా పాలకుర్తి ప్రజల అదృష్టం ఏంటంటే ఇద్దరు పని చేస్తూ ఉంటారు సార్. ఒక్క ఎమ్మెల్యే ఉంటే ఒక్క ఎమ్మెల్యే పని చేస్తారు, కానీ ఇద్దరు పని చేస్తూ ఉంటారు. అది వాళ్ళకు హ్యాట్సాప్ చెప్పాలి. ఆ హ్యాట్సాప్ చెప్పేది పోయి దాన్ని జీర్ణించుకోలేక వాళ్ళు ఝాన్సమ్మ ఏదో కొరివి పెట్టాలన్న ఉద్దేశంగా. అంతే తప్ప ఎంతోమంది అంటారు కుక్కలు మరుగుతూ ఉంటాయి. దానికి సంబంధం ఏమి సార్? సార్, పాలకుర్తి నియోజకవర్గం చాలా పెద్దది, విశాలంగా ఉంటుంది సార్. మరి అభివృద్ధి మేడంతో ఎలా సాధ్యమవుతుందంటారు? అనుకున్న అభివృద్ధి జరుగుతుందా పాలకుర్తి? అనుకున్న అభివృద్ధి పక్కా జరుగుతుంది. ఇంకా 2 సంవత్సరాల్లో పూర్తి చేయబోతారు. ఇంకా 40 సంవత్సరాలు హనుమన్ల వారి కుటుంబం, వారి యొక్క సేవలు ఈ పాలకుర్తి ప్రజలకు అవసరం. వాళ్ళు చేయబోతూ ఉంటారు. మేము ఆ రుణం తీసుకుంటేందుకు ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. సరే, ఈ గ్రామంలో కొంతమంది యువతలు తాగుడుకు బానిసలు అవుతున్నారు. తర్వాత ఈ బండ్ల రేసు బాగా ఉందని చెప్పేసి అంటున్నారు సార్. మరి అట్లాంటి వాళ్ళకు పోలీసు వాళ్ళ ద్వారా ఏమైనా శిక్షణలు ఏర్పాటు చేశారా? మీరు అన్నది వాస్తవం. బండ్ల రేసింగ్లో గ్రామసభ ద్వారా తల్లిదండ్రులను పిలిపించి ఎవరైతే పిల్లలు కొద్దిగా చేస్తూ ఉన్నారో, కొద్దిగా చేసిన వాళ్ళు అంతా ఈక్వల్గా పిలిచి వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం జరిగింది. దాన్ని అరికట్టడం కూడా జరిగింది. అల్లా 60%, 70% నిర్మూలించడం జరిగింది. దాన్ని అరికట్టడం కూడా జరుగుతుంది. ఇంకా పూర్తిగా దాన్ని చేయడం కూడా జరుగుతుంది. సార్, కొంతమంది బాగా ఫోన్ బెట్టింగ్లకు కూడా యాప్లకు అలవాటు అవుతున్నారు సార్. అట్లాంటి కాకుండా తల్లిదండ్రులకు మా దగ్గర లేదు సార్. ఓన్లీ మీరు బైక్ రేసులు అవి ఉన్నాయి. కానీ మా దగ్గర ఈ బెట్టింగ్లు కానీ మా విలేజ్లో బెట్టింగ్లు ఎందుకు ఉన్నాయంటే ఆర్థిక మూలాలు తక్కువ. 1 ఎకరం 2 ఎకరాలు ఉంటే వాళ్ళ జీవనోపాధి కోసం బయటకు వెళ్తారు, పిల్లలను అట్లా చేసుకుంటూ వెళ్తారు. కానీ ఈ బెట్టింగ్లు ఈ గ్రామానికి ఆర్థిక వనరులు ఏమన్నా ఉన్నాయా సార్?
ఆర్థిక వనరులు అంటే వ్యవసాయమే ఆర్థిక వనరు తప్పితే వేరే సోర్సెస్ ఉన్నాయి. పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా ఉన్నారు, వాళ్ళ పరిధిలో హైదరాబాదు వాళ్ళు వెళ్తారు. ముందుగా ఆర్థిక మూలం అంటే వ్యవసాయమే, వ్యవసాయం నమ్ముకుని బతుకుతాం. సార్ ఇక్కడ లైబ్రరీ ఏర్పాట్లు లైబ్రరీ ఏర్పాటు కోసము మొన్ననే వెన్నం శ్రీకాంత్ రెడ్డి గారు గ్రంథాలయం చైర్మన్గా ఏర్పడడం జరిగింది. ఆయనకు మెమోండా కూడా ఇవ్వడం జరిగింది. మాకు సానుకూలంగా స్పందించి మా ఎమ్మెల్యే గారి సహకారంతో మేము గత ఒక 2-3 నెలల్లో చేయడం జరుగుతుంది. సార్ మీ పాలకవర్గ సభ్యులు కానీ మీ ఉప సర్పంచ్ గారి సహకారాలు మీకు ఏ విధంగా ఉంటున్నాయి? మా పాలక వర్గము అందరూ ఉమ్మడిగా ఏకదాటిపైన నిర్ణయం తీసుకుంటాం. అలాంటిది ఏం లేదు, అందరి ఆలోచన మేరకే గ్రామ పాలక వర్గం నడుస్తుంది. సార్ ఇక్కడ ఇంకోటి పొలాల దగ్గరికి వెళ్ళే కొన్ని డొంకలు పెండింగ్ ఉంది అంటున్నారు సార్, అది వాస్తవం? డొన్నుకలు లేవండి. నేను వచ్చిన తర్వాత 2 రోడ్లు ఉంటాయి. ఒకటి గ్రామం నుండి ముత్యాలమ్మ గుడి వరకు, ఒకటి ఎస్సీ కాలనీ నుండి మోత్యతండ వరకు, ఇంకొకటి వేరే ఉంటాయి. 3 నేను రాగానే చేయడం జరిగింది. ఇంకొద్దిగా 30% 20% మన ఉపాధి హామీ కూలీల ద్వారా చేసిన పనులు పూర్తి చేయాలంటే 30% పూర్తి కాగానే మొరం మోయించాలి. కాబట్టి అదొక్కటి కొద్దిగా మొరం మోయించలేక అంటే ఇంకో సీజన్కు పోయించడం జరుగుతుంది, వర్షం పడ్డది కాబట్టి అంతే చేయించినాం. సార్ గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి ద్వారా ఇక్కడ భూములు కోల్పోయి భూ సమస్యలు ఉన్న వాళ్ళు ఇక్కడ ఇంకా ఉన్నారు సార్. ఈ విలేజ్లో భూభార్య ద్వారా ఏమైనా సెట్ అవుతాయా? మా విలేజ్లో ధరణి రాకముందైనా, గత 10 సంవత్సరాల ముందు ధరణి రాకముందైనా భూ సమస్యలు అనేటివి లేవు. 1-2 పాలులే తప్ప ధరణి సమస్యతోటి ధరణితో మాకు వచ్చింది లేదు, ఒరిగింది లేదు. అదొరకే మా విలేజ్ భూములు ఎవరి 2-3 ఎకరాలు చిన్న సన్నకారు రైతులు కాబట్టి గొడవలు లేవు. 1-2 తప్పితే మాకు ధరణితో గొడవలు లేవు, ధరణితో వచ్చిన లాభం లేదు. సార్ ఇక్కడ పంట మార్పిడి విషయంలో రైతులు నూతన చైతన్యం ఏమైనా రాబోతుందంటారా? మా దగ్గర రైతులు ఎప్పటికప్పుడు కాలాన్ని బట్టి ఋతుపవనాలను బట్టి మన పంట మార్పిడి చేసుకునే శక్తి ఇది మాత్రం బాగుంటుంది. ఎందుకంటే మా దగ్గర గ్రామం నుంచి 4-5 హైదరాబాద్ దగ్గర మన విశ్వవిద్యాలయంలో పనిచేసేటోళ్ళు ఉన్నారు. వాళ్ళను ఫోన్లు చేసి వాళ్ళ సలహా మేరకు ముందుకు పోతాం. సార్ మీరు మీ గ్రామ ప్రజలకి ఓటేసి గెలిపించిన మీ ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? నేను ఒకటేనండి, గ్రామ ప్రజలు, నేను రాజకీయాల్లో కొత్త కాదు. సరే నేను చేసిన సేవను నన్ను చూసి కావచ్చు పార్టీలకు అతీతంగా నన్ను గెలిపించడం జరిగింది. వాళ్లకు రుణపడి వాళ్లకు వెన్నంటి ఉండి ఏ ఆపదున్నా నేనున్నానే ధీమాతో గ్రామం మొత్తం ఏ ఒక్కరు పార్టీలకు అతీతంగా, కొందరు ఏమనుకున్నా పార్టీలకు అతీతంగా కాబట్టి గ్రామం కాబట్టి అందరం మనం కాబట్టి వాళ్ళకి ఏ ఆపద వచ్చినా, ఏ విద్య ఏ ఇబ్బంది వచ్చినా, అర్ధరాత్రి వచ్చినా నేను చేయడానికి సిద్ధం. వారికి సేవ చేయడమే నా కర్తవ్యం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నాండి మీ తెలుగు మరో వ్యక్తితో మీ ముందుకు వస్తుంది.